హలో అందరికీ, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈరోజు అయితే మీ ముందుకి మిర్రర్ నైటీస్తో అయితే వచ్చానండి. ఇవైతే జ్యోతి కాటన్, ప్యూర్ జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్తో వస్తాయి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నైటీస్ కలెక్షన్స్కి అయితే లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే డిస్పాచ్ అవుతుంది. మినిమం డిస్పాచ్ టైం అయితే 2 days ఉంటుందండి. ఆఫ్టర్ 2 days తర్వాత మీకు ట్రాకింగ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు పార్సల్ ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీయాలి. ఎందుకు అని అంటున్నానంటే, ఏదైనా డ్యామేజెస్ ఉంటే ఓపెనింగ్ వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఎక్స్చేంజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ పార్సల్ ఓపెనింగ్ వీడియోతోని ఏ కంప్లైంట్స్ కూడా మాకు చెప్పొద్దు. అండ్ మా దగ్గర ఓన్లీ డ్యామేజెస్కి మాత్రమే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి. అది కూడా డ్యామేజెస్కి కూడా ఖచ్చితంగా పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్. వితౌట్ ఓపెనింగ్ వీడియో అసలు కన్సిడర్ చేయమండి. మ్యాక్సిమం మేమే ముందే చెక్ చేస్తున్నాము పార్సల్ ప్యాకింగ్ చేసేటప్పుడు. బట్ చాలా లాట్ ఆఫ్ పార్సల్స్ ఉంటాయి కదా, రఫ్గా చెక్ చేస్తున్నాము. ఒకవేళ మా కళ్ళల్లో నుంచి తప్పించుకున్నది ఏదైనా సరే మీకు కనిపించవచ్చు. సో అందుకనే పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా అండి? మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవైతే ప్యూర్ జ్యోతి కాటన్తో వచ్చిన మిర్రర్ నైటీస్ అండి. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. మిస్ చేసుకోకుండా వెంటనే కావాల్సిన వాళ్ళు నేను వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను. స్టార్టింగ్లోనే చెప్పేస్తాను విత్ ప్రైస్, షిప్పింగ్ ఛార్జెస్, మెజర్మెంట్స్, ఎవరెవరికి ఫిట్ అవుతాయి అన్నీ క్లియర్గా చెప్పేస్తాను. ఇవన్నీ చూసి మీకు ఓకే అనుకుంటేనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే రండి. ఓకేనా? మీరు స్కిప్ చేసి చూసి తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాదైతే బాధ్యత కాదు. ఓకేనా అండి? ఇవైతే మిర్రర్ నైటీస్. ప్రైస్ అయితే 380 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం అయితే 2 నైటీస్ అయితే తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఆల్ ఓవర్ ఇండియా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది. విలేజెస్కి కూడా మేమైతే డెలివరీ అయితే ఇస్తాము. మీరు అడ్రస్ పెట్టేటప్పుడు నీట్గా ఇవ్వండి. సో మీరు అడ్రస్ ఎంత కరెక్ట్గా ఎంత క్లియర్గా ఇస్తే మీకు అంత ఫాస్ట్గా డెలివరీ అయితే అవుతుంది. అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజన్గా ఉంటే డెలివరీ అయితే హోల్డ్ పెడతారు. సో అందుకని చెప్తున్నాను. ఇది మా వాట్సాప్ నెంబర్ అండి. తెలిసిందే కదా, హౌ టు ఆర్డర్ అని అడుగుతున్నారు కదా. ఏం లేదండి, మీకు నచ్చిన నైటీని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ అయితే చేయొద్దు. వాట్సాప్ చేసిన తర్వాత నేనైతే అవైలబిలిటీ చెక్ చేస్తాను. అవైలబుల్ నేను చెప్పిన తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. మీరు ఫోన్పే, గూగుల్ పే ఆర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత మీరు అడ్రస్ నీట్గా ఇచ్చేయాలి. మేము 2 days తర్వాత డిస్పాచ్ చేసి మీకైతే ట్రాకింగ్ ఐడి ఇస్తాము. అంతేనండి ఆర్డర్ ప్రొసీజర్. ఓకేనా అండి? మీకు ముందైతే చూడండి, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఈ రేట్ అయితే ఒకవేళ మీరు లేట్గా వీడియో చూస్తే అప్పుడు సేల్ అయిపోయి ఉంటే అయితే నాదైతే రెస్పాన్సిబిలిటీ కాదు. సో ఫీల్ అవ్వద్దు. నేను అందుకనే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నోటిఫికేషన్ రాగానే మీకు నచ్చిన నైటీలు సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాపీగా నైటీస్ అన్ని మీకు నచ్చినట్లుగా తీసేసుకోవచ్చు. మంచి మంచి కలర్స్ మిస్ కాకుండా ఉంటారు. చూడండి, ఇది బ్లాక్ అండి. బ్లాక్ కలర్కి మీకు మంచి రెడ్ కలర్ మిర్రర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. ఇలా 2 buttons అయితే ఇలా జస్ట్ డిజైన్ కోసం ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. నెక్ అయితే ఇలా స్క్వేర్ నెక్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా రౌండ్ నెక్ వస్తుంది. చూడండి, స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఇలా తీసేసుకోండి. స్క్రీన్ షాట్ మీకైతే నైటీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎలా ఉంటుందో అన్ని నైటీస్ ఇలానే సేమ్ ఒకేలాగా ఉంటాయండి. సో అన్ని నైటీస్ అయితే ఓపెన్ చేయను, అన్ని ఫటాఫటా చూపించేస్తాను. ఇది మాత్రం డీటెయిల్గా చూపిస్తున్నాను. చూడండి చూడండి, ఇది మొత్తం బ్లాక్కి రెడ్ కలర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చిన్నగా 4 pleats అయితే 4 pleats అయితే వచ్చాయి. అండ్ చూడండి, నెక్ డిజైన్ ఎంత బాగుందో, చాలా బాగున్నాయండి. మంచి నీట్ లుకింగ్ ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మన దగ్గర నైటీస్ ఏవైనా సరే నో కలర్ ఫేడ్, నో కలర్ షేడ్ అండి. మీరు 3-4 వాషెస్ వరకు అయితే సపరేట్ వాష్ చేసుకోండి. తర్వాతనైతే మీకు నైటీస్ అయితే ఎలాంటి కలర్ అయితే పోదు అండి. మీకు కలరు ఫస్ట్ 2-3 వాషెస్లో బకెట్లో కనిపిస్తుంది కలర్ బ్లీడ్ అయినట్టు. కానీ కలర్ బ్లీడ్ అవుతుంది, బట్ కలర్ షేడ్ అవ్వదు, ఫేడ్ అవ్వదు, పాలిపోదు అంటాం కదా, అలాంటిది ఏముండదు. ఇప్పుడు మీరైతే ఏ కలర్ చూస్తున్నారో మీరు ఈ నైటీ మీకు బోర్ కొట్టి పడేయాల్సిందే, కానీ చివరి వరకు ఇలానే ఉంటుంది. ఇంతే క్వాలిటీ ఉంటుంది.
చూడండి ఇది ఫ్రంట్ నెక్, మీకు బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను మెజర్మెంట్స్ తర్వాత. ఇది 23 ఇంచెస్ ఉందండి. చెస్ట్ లూజు 23 ఇంచెస్ అంటే అరౌండ్ 46 ఇంచెస్. అరౌండ్ 46 ఇంచెస్ అంటే ఎవరికి ఇది సెట్ అవుతుందంటే ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు తీసేసుకోవచ్చు అండి. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకైతే ఈ నైటీస్ అయితే సెట్ అవుతాయి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను నైటీస్ కలెక్షన్ మిర్రర్ నైటీస్ చూపించమని. లాస్ట్ టైం నేను డబల్ ఎక్సెల్ చూపించాను కదా, సో ఆ రోజు అడిగిన వాళ్ళు ఈ రోజు అయితే తీసేసుకోండి. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకైతే హ్యాపీగా ఫిట్ అయిపోతుంది. ఇది లెంత్ అయితే 56 ఉంటాయండి లెంత్. మీకు లెంత్ కూడా చూపిస్తాను. చూడండి 56కి అటు ఇటు కొంచెం ఎక్కువగానే ఉంది. 56 వేసుకోండి. లెంత్ 56 ఉంటుందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 46 ఉంది. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ 16 ఇంచెస్ ఉంది. ఓవరాల్ గా ఈ నైటీస్ ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకైతే సెట్ అవుతాయి. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి. చూడండి ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా 4 ప్లీట్స్ అయితే ఇస్తారు. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మన దగ్గర నైటీ స్లిప్స్ కూడా ఉన్నాయండి. నేను బిఫోర్ వీడియోస్ పెట్టాను నైటీ స్లిప్స్. కావాల్సిన వాళ్ళైతే నైటీ స్లిప్స్ కూడా తీసుకోండి. వీటి కిందికి మంచిగా సెట్ అయిపోతాయి. మినిమం 4 తీసుకోవచ్చు కాబట్టి 2 నైటీ స్లిప్స్ తీసుకొని 2 నైటీస్ తీసుకున్నా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. 4 ఒకే స్లిప్పింగ్లో వచ్చేస్తాయి కాబట్టి. అండ్ మీకు డైలీ అప్డేట్స్ అంటే ఫొటోస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అంతేగాని పర్సనల్గా అయితే ఫొటోస్ అడగొద్దు ప్లీజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి మిల్క్ వైట్ అండి. మిల్క్ వైట్కి ఆరెంజ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో, అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి. మ్యాక్సిమం అయితే సింగిల్స్ వచ్చాయి, కొన్ని డబల్ కూడా వచ్చాయి, బట్ చాలా వరకు సింగిల్సే ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి. నెక్స్ట్ ఇది వైట్ అండి. వైట్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది చూడండి. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇది ఎల్లో అండి. ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్. నైటీ ఓవరాల్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్లూ అండి. స్కై బ్లూ కలర్, స్కై బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. నైటీ ఓవరాల్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఇక్కడ అయితే 100 పీసెస్ పెట్టానండి. ఇంకా 100 పీసెస్ కూడా సోల్డ్ అవుట్ అయినాయి అని అంటే ఇంకా మీరు కొంచెం ముందుగా వస్తేనే బెటర్ అండి. అండ్ ఇది వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. నైటీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది. డార్క్ మెరూన్ రెడ్లో డార్క్ ఉందండి. చాలా బాగుంది డిజైన్ నైటీది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్యాచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యోతి కాటన్ ఫ్యాబ్రికే, బట్ దీనిపైన ఇక్కత్ ప్రింట్ అయితే వచ్చింది. దీనికి మెరూన్ కలర్ వచ్చేసి ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి అంటే కలర్ ఇది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, ఇక్కత్ డిజైన్స్ అంటాము. దీనికి కూడా మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్కి రెడ్ కాంబినేషన్ అంటే మరీ రెడ్ కాకుండా మెరూన్, కొంచెం మెరూన్ లాగా ఉంది. దీనికి ఇది రెడ్ అంటే డిఫరెంట్ రెడ్ అండి. దాంట్లోనే కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. మంచి కాంబినేషన్ అండి. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ పైన వుడ్ కలర్ డిజైన్ అయితే వచ్చింది. దానికి మెరూన్ కలర్ రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నైటీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండి. గ్రీన్కి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ అండి. రెడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యాచ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. మంచి మంచి లీవ్స్, ఇలా లీవ్స్ డిజైన్ వచ్చి చాలా మంచి డిజైన్ అయితే ఉంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మినిమం అయితే 290 తీసుకోవాలండి. 2 to 490 షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ అండి. రెడ్కి బ్లాక్ కాంబినేషను. ఇది మంచి జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. నేను ఇప్పుడు చూపించేయండి జ్యోతి కాటన్ ఫ్యాబ్రికేనండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ప్యాచ్ అయితే ఇచ్చారు. కావలసిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నైటీ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, మంచి కాంబినేషన్ అండి. రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. క్రీమ్ కలర్ పైన ఇలా ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా బాగుంది. రెడ్ కలర్ పైన ఇలా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా నైటీ ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా బాగుంది నైటీ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి. పింక్ కలర్ పైన ఇలా మామిడి పిందల డిజైన్ లాగా అయితే వచ్చింది. నైటీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుందండి డిజైన్, పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మిల్క్ వైట్ ఉందండి. దానిపైన ఇలా డిజైన్ అయితే వచ్చింది. దానికి మెరూన్ రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్కి మెరూన్ కలర్ ప్యాచ్ ఇచ్చి ప్యాచప్ చేశారు. చాలా బాగుంది. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మిల్క్ వైట్ కాంబినేషను. దీనికి రెడ్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది. నైటీ ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు వైట్లో చూడండి, వైట్ వచ్చింది. వైట్కి గ్రీన్ కలర్ ప్యాచ్ అయితే వచ్చిందండి. నైటీ ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది. వైట్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. బాగుంటుంది. సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇవి క్లాస్గా మెయింటైన్ చేసుకున్న వాళ్ళైతే తీసేసుకోండి. చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్ ప్యాచ్ అండ్ ఇవి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండి వైట్ పైన. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రెడ్ కలర్ ప్యాచ్, రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. సారీ, పింక్ అంటే రెడ్లోనే కొంచెం డిఫరెంట్గా ఉందండి కలర్. ఫ్లవర్స్ అయితే బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఓకేనా, బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇలా ఉంటుంది డిజైన్ మొత్తము. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అండి సేమ్ అండి, ఇది రెడ్లోనే ఉంది కలరు. కాకపోతే దీనికి ఫ్లవర్స్ రెడ్డే వచ్చాయి. ఇంతకుముందు దానికి ఫ్లవర్స్ బ్లూ వచ్చాయి కదా, ఇవి ఫ్లవర్స్ రెడ్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఇలానే నేను ఫస్ట్ చూపించిన దానిలాగానే ఉంటుంది. ఇది ఓవరాల్గా నైటీ డిజైన్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ మీకైతే ఇలా వైట్ కలర్కి పైనంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇది మీకు మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. ఇలా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి. నైటీ లుక్ అయితే ఇలా ఉంటుంది డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అండి. మస్టర్డ్ ఎల్లోకి దగ్గరగా ఉంది. మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. మంచి ఫ్లవర్ డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. ఫ్లవర్ డిజైన్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రమా గ్రీన్కి బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారండి. అన్ని మామిడి పిందెల డిజైన్ లాగా వచ్చింది. నైట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ అండి. బ్రౌన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. ఓన్లీ సింగిల్ పీస్ వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నైటీ మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది మీకు బ్లూ అండి. బ్లూ పైన ట్రయాంగిల్ డిజైన్ అయితే వచ్చింది. దానికి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. కావాల్సిన వాళ్ళైతే చూడండి, నైటీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ అండి బ్లూ అండి. బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. దానిపైన ఇలా ట్రయాంగిల్ డిజైన్స్, ఇలా ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చూడండి, ఇది మంచి పేస్టల్ కలర్స్ అండి. పేస్టల్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో మిర్రర్ ఐ ప్యాచ్ అయితే ఇచ్చారు. ఇలా నైట్ ఓవరాల్ డిజైన్ ఎలా ఉంటుంది, కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్కి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ డిజైన్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లోకి మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో క్రీమ్ కలర్ ఉందండి. దానిపైన ఇలా ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చారు. దీనికి రెడ్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే నైటీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి డాట్స్ వచ్చిందండి. ఇది కొంచెం వుడ్ కలర్కి దగ్గరలో ఉంది. మంచి కలర్ అండి. ఇది బ్రౌన్ అండ్ వుడ్ కాంబినేషన్లో ఉందన్నమాట. కావాల్సిన వాళ్ళు మెరూన్ కలర్ ఏమో ప్యాచ్ ఇచ్చారు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, గ్రీన్ అండి. గ్రీన్కి చిలక పచ్చ అంటారు చూసారు, అదనమాట. దానికి ఇది పింక్ కలర్ ప్యాచ్ అయితే వచ్చిందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి. నైటీ ఇలా ఉంటుంది. దాంట్లోనే ఇది ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్కి బ్లూ కాంబినేషన్ అయితే వచ్చేసింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దాంట్లోనే ఇది మంచి కలర్ అండి. దీనికి రెడ్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది. కలర్ యాజ్ టీజ్గా కనిపిస్తుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ దాంట్లోనే ఇది సిమెంట్ కలర్ అండి. రెడ్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ అండి. బ్లూ పైన ఇలా డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగుంది డిజైన్ అయితే. అది మెరూన్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది బ్లాక్ అండి. బ్లాక్కి రెడ్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది. నైటీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. బ్లాక్ పైన కాంబినేషను. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దాంట్లోనే ఎల్లో కలర్ అండి. ఎల్లోకి మెరూన్ కలర్ ప్యాచ్ అయితే వచ్చింది. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నైటీ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది డిజైన్. కావాల్సిన వాళ్ళైతే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రమా గ్రీన్ అండి. గ్రీన్కి గ్రీన్ కలర్ ప్యాచ్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది డిజైన్ అయితే, డిఫరెంట్గా ఉంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇది బ్లూ అండి. బ్లూ కలర్కి రెడ్ కలర్ ప్యాచ్ అయితే వచ్చేసింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అండి ఇది గ్రీన్లోనే డార్క్ ఉందండి. మెహందీ గ్రీన్ లాగా ఉందనమాట. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్కి ఆరెంజ్ కలర్ ప్యాచ్ వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి రెడ్ కలర్ ప్యాచ్ వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అండి ఇది బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్లో ఇది ఇక్కడ డిజైన్ వచ్చింది. దీనికి మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. ఇలా ఉంటుంది నైట్ ఓవరాల్గా. నెక్స్ట్ అయితే ఇది గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ పైన ఇక్కత డిజైన్స్ అయితే వచ్చాయి. దానికి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది నైటీ అయితే, మంచి లుక్ ఉంది. ఇది నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూ కలర్కి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ గ్రీన్ అండి.
నెక్స్ట్ బ్లూ అండి, బ్లూకి నావీ బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ గ్రీన్ అండి, గ్రీన్కి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లోనే పింక్ అండి, పింక్కి పింకే కాంబినేషన్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇది మంచి గ్రీన్ కలర్ భలే ఉంది, భలే ఉంది చూడండి డిజైన్. దానికి రెడ్ కలర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి, పింక్కి పింక్ కాంబినేషన్ ఇచ్చారు. దీంట్లో 2 పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి, ఇలా ఉంటుంది మొత్తం నైటీ. దీంట్లో 2 పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ అండి ఇది బ్లూ అండి, బ్లూకి మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. దీంట్లో కూడా 2 పీసెస్ అయితే వచ్చాయి. ఇది రమా గ్రీన్ అండి, గ్రీన్ ఇలా ఉంటుంది నైటీ ఓవరాల్గా. అయితే మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా 2 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇది ఎల్లో అండి, చాలా బాగుంది డిజైన్ అయితే. చూడండి డిజైన్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి. దానికి రెడ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీంట్లో 2 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎక్కత్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. దానికి మెరూన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారండి. నైటీ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో కూడా 2 పీసెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇది బ్లూ కలర్ అండి, బ్లూకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో కూడా 2 పీసెస్ అయితే వచ్చాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ అండి, బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. నైటీ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది. 2 పీసెస్ అయితే వచ్చాయి. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇవి కూడా సేమ్ రేట్ అండి, కాకపోతే నెక్ ప్యాటర్న్ మారింది. ఓన్లీ 4 పీసెస్ అయితే వచ్చాయి. అవి కూడా చూపించేస్తాను మీకు. నెక్ ప్యాటర్న్ ఏం లేదండి, సేమ్ మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ నెక్ డిజైన్ మారింది అంతే. ఇలా నెక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది నెక్ డిజైన్ అయితే సేమ్ ఉంటుందండి. నైటీ ఓవరాల్గా మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దాంట్లో 3లో 3 వచ్చింది. రెడ్ కలర్, బ్లాక్, బ్లూ. ఓకేనా అండి. ఓవరాల్గా మళ్ళీ అన్నీ చెప్తున్నాను. వీటి ప్రైస్ అయితే ఈచ్ వన్ 380 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అయితే డెలివరీ అయితే ఇస్తాము. విలేజెస్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం నీట్గా క్లియర్గా అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ మీరు ఎంత క్లియర్గా ఇస్తే మీకు అంత ఫాస్ట్గా డెలివరీ అయితే ఉంటుంది. మినిమం డిస్పాచ్ టైం అయితే 2 days ఉంటుంది. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్, డూ సబ్స్క్రైబ్.